వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజోవేట్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. తాను ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేశాడు ఈ హీరో. ఇక ఫుడ్ ఆర్డర్ తప్పుగా తెచ్చాడు డెలివరీ బాయ్. ఇక తప్పుగా తెచ్చాడు అనే కోపంతో డెలివరీ బాయ్ మీద ఇష్టం వచ్చినట్లుగా అఖిల్ రాజ్ దాడికి తెగబడ్డాడు. ఇక బుక్ చేసిన ఆర్డర్ కాకుండా వేరే ఆర్డర్ రావడంతోనే ఈ వివాదం కాస్త మొదలైంది. ఇక ఆ తర్వాత ఆ డెలివరీ బాయ్ ఆర్డర్ నేను తప్పుగా తెచ్చాను సార్, సారీ అంటూ కూడా సారీ చెప్పినట్లుగానే తాను చెప్తున్నాడు. అయినప్పటికీ బూతులు తిడుతూ దాడి చేశారంటూ తన మీద ఉమ్ము వేశారంటూ కూడా ఆ వ్యక్తి ఆవేదన తెలిపినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ విజువల్స్ కాస్త వైరల్ అయ్యాయి. దీని మీద నెటిజన్స్ కూడా అనేక రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఒక్క సినిమా హిట్ అయితేనే ఈ విధంగా ప్రవర్తిస్తారా అంటూ కూడా ఇప్పుడు తన మీద అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాజోవేట్స్ రాంబాయ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిల్ రాజ్. కానీ ఇప్పుడు తన ప్రవర్తనతో మాత్రం వివాదాస్పదంగా వార్తల్లో నిలిచాడు ఈ హీరో. ఒకసారి ఆ డెలివరీ బాయ్ తో జరిగినటువంటి సంఘర్షణను చూద్దాం. ఇచ్చినందుకు నన్ను అమ్మ నా కూతురు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసుకొని ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది. ఆంటీ నేనేమో నా మొత్తం చెప్తాను. రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది. డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్ట. ఇక్కడ డెలివరీ బాయ్ మాటలు మనకి వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో ఇటు హీరో అఖిల్ రాజ్ తన ఫుడ్ డెలివరీ తప్పు తెచ్చినందుకు అన్నా సారీ అన్నా అని నేను చెప్పాను. అయినప్పటికీ కూడా నా మీద అంటే అమ్మనా బూతులు తిడుతుకొని నా మీద దాడి చేశారంటూ కూడా ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ అయితే ఈ వీడియోలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ మనం వినొచ్చు అఖిల్ రాజ్ మీద. ఇక నా మీద ఉమ్ము వేసి మీరు ఏ విధంగా నన్ను కొట్టడానికి నా మీదకి వస్తారు అంటూ కూడా డెలివరీ బాయ్ అయితే ఇక్కడ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఎస్, ఇప్పుడు డెలివరీ తప్పు తెచ్చినా కానీ ఏదైనా కానీ కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే అంతేగాని వాళ్ళ మీద చేయి చేసుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు. ఇంకా డెలివరీ బాయ్స్ గురించి మనం మాట్లాడాలంటే ఈ మధ్య కాలంలో ఇది చాలా కామన్ అయిపోయింది. మనం ఒక సర్వీస్ గా కూడా దీన్ని చాలా రెస్పెక్ట్ చేస్తూ కూడా చాలా మంది డెలివరీ బాయ్స్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఒక రెస్పెక్ట్ఫుల్ గా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఎండైనా వానైనా ఏ పరిస్థితులు అయినా కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆఫీసులో ఉన్నప్పుడు మనకున్నటువంటి బిజీ లైఫ్ లో మనకి బయటికి వెళ్ళలేని సమయంలో ఆ ట్రాఫిక్ లో వాళ్ళందరూ ఇన్ని సేవలు అందిస్తూ కూడా వాళ్ళ సేవలను మనం పొందుతూ ఉన్నాం. మనం మనీ పే చేసినప్పటికీ కూడా ఒక క్వాలిటీ అనేటువంటి సేవలు వాళ్ళు అందిస్తున్నారు. అలాంటిది డెలివరీ బాయ్స్ పట్ల ఈ రకంగా కూడా అమానుషంగా ప్రవర్తించడం అనేది మాత్రం చాలా తప్పు అనే ఇక్కడ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక మరొక వైపు ఇక్కడ అఖిల్ రాజును వాళ్ళ తండ్రి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఆగు అని చెప్పి ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళ నాన్ననే పక్కన పెట్టేసి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి కూడా డెలివరీ బాయ్ మీదకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక డెలివరీ బాయ్ని అక్కడ నుంచి వెళ్ళిపో అంటూ కూడా డెలివరీ బాయ్ని వెళ్ళిపోమన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ మనం చూసాము. ఒక్కోసారి ఆర్డర్స్ అనేవి అంటే మనుషులన్న తర్వాత చిన్న పొరపాట్లు చేయటం అనేది సహజమే. ఒక్కోసారి డెలివరీలు కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక డెలివరీ వేరే దగ్గర ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఎక్కువ ఆకలితోనే ఉండొచ్చు, కోపం రావచ్చు. కానీ ఆ కోపం అనేది మితిమీరిన కోపంగా మారి అవతల వ్యక్తి మీద కట్టలు తెచ్చుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తే అవతల వారు ఉన్నటువంటి వారి వ్యక్తిత్వం కానీ ఎంతగా దెబ్బతింటుంది. వారు చేసేది డెలివరీ బాయ్ జాబే, అదేం చిన్న జాబ్ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ జాబ్ అయినా కానీ వాళ్ళకి గుర్తింపు తెచ్చేటువంటి ఏ జాబ్ అయినా కానీ ఈక్వల్ ఇంపార్టెంట్. ఒకళ్ళకి హీరో అవటం గొప్ప, ఒకరికి తనకి ఇష్టమైనటువంటి జాబ్ అవటం గొప్ప. వాళ్ళకి అన్నం పెట్టేటువంటి పోషించేటువంటి ప్రతి ఉద్యోగము వాళ్ళకి దైవంతో సమానమే. అలాంటి వృత్తిలో ఉన్నటువంటి వారిని చిన్న చూపులు చూస్తూ వాళ్ళ మీద దాడి చేయటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక డెలివరీ బాయ్ మీద జరిగినటువంటి ఈ దాడి మీద అయితే అఖిల్ రాజ్ అయితే ఇక ఏం స్పందించలేదు. మరి అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు తాను దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మరి తాను మీడియా ముఖంగా ఎప్పుడు వెల్లడిస్తారని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకవైపు ఈ వీడియోని అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇక అంటే గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరగలేదా అంటే ఎంత హుందాగా నడుచుకోవాలి అనేటువంటి వ్యక్తిత్వం మనం ఒకటి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే గతంలో శ్రీకాంత్ కొడుకు
ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ వ్యక్తి చాలా లేటుగా ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఎందుకా అని చెప్పి చూస్తే ఆ వ్యక్తి సైకిల్ మీద వచ్చాడు. అది చూసినటువంటి ఇటు శ్రీకాంత్ కొడుకు ప్రజెంట్ హీరోగా తను చేస్తూ ఉన్నాడు. ఇక తాను ఆ సమయంలో తనకు ఒక బైక్ను కొనివ్వటం జరిగింది. అదే విషయాన్ని ఆ డెలివరీ బాయ్ చాలా ఆనందంగా పోస్ట్ చేసుకున్నాడు. దాంతో తన లైఫ్ సెటిల్ అయిపోయినట్లుగా, తన ప్రాబ్లమ్స్ హాఫ్ సాల్వ్ అయిపోయినట్లుగా కూడా. ఇలాంటి గొప్పగా ప్రవర్తించేటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కానీ ఈ విధంగా కూడా డెలివరీ బాయ్స్ పట్ల కానీ లేకపోతే ఇంకెవరు పారిశుద్ధ్య కార్మికులైనా ఎవరైనా కానీ ఎవరి పట్ల అయినా కానీ అమానుషంగా ప్రవర్తించడం అనేది కొంత ఓపికగా ఆలోచించి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆలోచించి తర్వాత రియాక్ట్ అయితే బాగుంటుంది అని అయితే చూస్తూ ఉన్నాం. మరి చూడాలి దీంట్లో అఖిల్ రాజ్ ఏమైనా స్పందించి మరి తాను ఎందుకు దాడి చేశాడు అనేటువంటి విషయాన్ని వెల్లడిస్తాడా అన్నది.